హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ ఇన్ ది లాస్ట్ ల్యాండ్స్. ఈ మూవీ 1 అవర్ 40 మినిట్స్‌తో లయన్స్ గేట్ అండ్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక మహారాణి ఒక అమ్మాయి దగ్గరకొచ్చి నాకు పవర్స్ కావాలి అంటూ అడిగిద్దనమాట. అప్పుడు ఏం జరిగింది? ఆ అమ్మాయి పవర్స్ ఇచ్చిందా లేదా? ఆ పవర్స్ ఇచ్చే సమయంలో ఎన్ని సమస్యలొచ్చాయని మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్‌గా ఉండి, సెకండ్ హాఫ్ యావరేజ్‌గా ఉంది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబులా అంటే, ఒక 2, 3 కిస్సులుంటాయి గైస్, అయి కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. ఇంక మూవీలో వీఎఫ్ఎక్స్, విజువల్స్ ఉంటాయి మామ. వేరే అంటే వేరే లెవెల్ ఉంటాయి. చాలా అంటే చాలా బావుంటాయి. మూవీలో ఒక కొత్త వరల్డ్‌ని ఎస్టాబ్లిష్ చేస్తారు గైస్. చాలా అంటే బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. మనకైతే ఒక రియల్ సిటీని చూసిన ఫీల్ వస్తదనమాట. నాకు మూవీలో ఏమైనా నచ్చిందంటే గైస్, నాకు మూవీలో ఏమైనా నచ్చిందంటే, విజువల్స్, గ్రాఫిక్స్ అండ్ సెకండ్ హాఫ్ ఒక ట్విస్ట్ ఉంటుంది. అంతే. అంతకు మించి ఇంకేముండదు మూవీలో. మూవీలో డ్రామా ఉండదు, యాక్షన్ ఉండదు, క్యారెక్టరైజేషన్స్ బావుండవు. ఏం ఉండదనమాట. ఓన్లీ విజువల్సే ఉంటాయి అంతే. అసలు ఏముండవు. ఓన్లీ విజువల్స్‌తోనే అలా తీస్తారు మూవీ మొత్తాన్ని. అండ్ ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ వచ్చేసి 470 క్రోర్స్ అంట. ఆ 470 క్రోర్స్ ఈ స్టోరీకి పెట్టాడంటే నాకు మైండ్ పోయింది. అసలు మూవీలో స్టోరీ ఉండదు గైస్, ఒక రకంగా చెప్పాలంటే. అసలు మూవీలో స్టోరీ ఉండదు. ఏముండదు గైస్. చెప్పడానికైతే ఏం లేదు. ఒక మంచి సీన్ రా అని చెప్పడానికైతే ఏం లేదు మూవీలో. కాకపోతే సెకండ్ హాఫ్‌లో ఒకే ఒక్క సీన్ ఉంటుంది. అది కొంచెం బావుంటుందంతే. ఆ సీన్‌లో కూడా ఒక గద్ద, ఒక వోల్ఫ్ అలా వస్తా ఉంటాయన్నమాట. ఆ సీనే కొంచెం బావుందంతే. ఆ మూవీలో ఫైట్స్ ఒక 2, 3 ఉంటాయి. అవి ఫైట్స్ లాగే ఉండవు గైస్. అలా ఫైట్ స్టార్ట్ చేస్తారు. 1 మినిట్‌లో ఆగిపోయిద్దన్నమాట. మొత్తం సోది మాటలు, విజువల్స్ వాటితోనే అలా డ్రాగ్ చేస్తా ఉంటారు మూవీని. విజువల్స్ ఎంత బాగున్నా సరే, మూవీలో డ్రామా లేకుండా, ఎంగేజింగ్ సీన్స్ లేకుంటే చూడలేము. అండ్ మూవీలో విలన్‌ని స్టార్టింగ్ చాలా పవర్‌ఫుల్ అని చూపిస్తారు. కానీ క్లైమాక్స్‌కొచ్చేసరికి అసలు ఫైటే ఉండదు. వాడేం చేయడనమాట. మళ్ళీ ఆ క్యారెక్టర్‌ని స్టార్టింగ్‌లో 1 మినిటే చూపిస్తారు. ఆ 1 మినిట్ బాగుంటుంది. కాకపోతే క్లైమాక్స్‌లో ఏమో దించేస్తారు కిందకి. వై? ఎందుకు మామ? అండ్ మధ్యలో వీళ్ళని చంపేద్దామని వేరే వాళ్ళు వస్తా ఉంటారు. వాళ్ళని కూడా మన హీరో వాళ్ళు చంపలేరు. అలా అని కొడతారంటే కొట్టలేరు. ఏం పారిపోతా ఉంటారనమాట. మహా అయితే పారిపోతా ఉంటారు అంతే. అంతకుమించి ఇంకేం చేయరు. మూవీలో ఒక సీన్ ఉంటుంది మామ. మంటల మధ్యలో ఉంటారు. ఆ సీన్ కొంచెం బావుంది. నేను చెప్తున్నా కదా! మూవీలో ప్రతి సీన్‌లో వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, విజువల్స్ అన్నీ బాగున్నాయి గైస్. విజువల్స్ గాని, గ్రాఫిక్స్‌లో గాని ఎక్కడైతే వాళ్ళు లో అసలు తగ్గలేదన్నమాట. చాలా అంటే చాలా హైలో చూపించారు మొత్తాన్ని. కాకపోతే మూవీలో స్టోరీ లేదు, డ్రామా లేదు, మంచి ఎంగేజింగ్ సీన్స్ లేవన్నమాట. అందువల్ల నాకైతే అంతగా ఏం నచ్చలేదు అసలకి. అండ్ హీరోయిన్‌కి ఒక పవర్ ఉంటుంది. మీరు యానిమే చూసేవాళ్ళైతే ఇటాచి ఉచిహా ఉంటాడు. అతనికొక పవర్ ఉంటుందన్నమాట. అలాంటి పవర్ ఈ అమ్మాయికి కూడా ఉంటుందన్నమాట. బట్ ఆ పవర్‌ని కూడా పర్ఫెక్ట్‌గా యూజ్ చేయదు. ఇంకా మూవీలో ఎమోషన్ కూడా ట్రై చేశారు. కాకపోతే అసలు వర్కౌట్ అవ్వలేదు. అసలకి ఆ సీన్ పెట్టడమే వేస్ట్ నన్నడిగితే. ఇంక మూవీలో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ పర్లేదు గైస్. చాలా అంటే చాలా బావున్నాయి కొన్ని కొన్ని సీన్స్‌లో అయితే. సో, ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మహా అయితే మూవీలో విజువల్స్ బాగున్నాయి అంతే. అలాగే ఒక ట్విస్ట్ ఉంది అంతే. అంతకు మించి మూవీలో అయితే ఇంకేం లేదు. సో, ఓవరాల్‌గా నా రేటింగ్ వచ్చేసి 1/5.